అవసరం లేదు. ఇదంతా కూడా అందరికీ సామాన్యంగా అర్థమయ్యేటువంటి విషయం కాదు. తల్లి తన పిల్లల్ని తినే కాలం వస్తుంది అన్నాడు. స్వామివారు చెప్పిన ఆ బంగారు యుగం అంటే ఏంటి? ఇప్పటివరకు ఏ సంఘటనలు బ్రహ్మంగారు చెప్పినట్టు జరిగాయి? సో కాలజ్ఞానాన్ని విద్యార్థులు కానీ యువత కానీ ఎలా అర్థం చేసుకోవాలి? ఇంత జ్ఞానబోధ చేసినా కూడా మీరు ఎండపోతే నీ కర్మ పోరా అని అన్నట్టు ఆ తల్లిదండ్రులు కూడా అంటాడు. స్వామివారి కాలజ్ఞానాన్ని మనం ఒక హెచ్చరికగా తీసుకోవాలా, లేదంటే సనాతన ధర్మమే ప్రతి మనిషి కూడా ప్రపంచ మానవులందరికీ వర్తించేది సనాతన ధర్మం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనజుమి టీవీ. ఈరోజు మనం బ్రహ్మంగారి జీవిత చరిత్ర మరియు బ్రహ్మంగారి చెప్పిన కాలజ్ఞానం గురించి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ మడుపు సత్యనారాయణ గారు. నమస్తే అండి.